గ్యాంగ్స్టర్ నయీం ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ఆదాయ పన్ను శాఖ రంగం సిద్ధం చేసింది. ఎడ్యుకేటింగ్ ఆధారిత నుంచి అనుమతి రాగానే ఆస్తుల స్వాధీన ప్రక్రియ మొదలవుతుంది. నయీం ఆస్తుల విలువ 1200 కోట్లకు పైగానే ఉంటుందని ఓ అంచనా. జనాన్ని బెదిరించి భయపెట్టి అవసరమైతే చంపి నయీం భారీగా ఆస్తులు సంపాదించాడు. వాటిలో ఏవీ అతని పేరిట లేవు. అన్ని ఆస్తులు బినామీల పేరిటే ఉన్నాయి. నయీం చనిపోయిన తర్వాత అతని పాపాల చిట్టా బయటకొచ్చింది. బాధితులు బయటకు రావడంతో 293 కేసులు నమోదయ్యాయి. నయీం కేసులను దర్యాప్తు చేసేందుకు సిట్ను ఏర్పాటు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు నయీం ఇప్పటి వరకు 1000 ఎకరాల భూమి, 1.67 లక్షల చదరపు అడుగుల ఇళ్ల స్థలాలు, 27 ఇళ్లు అక్రమంగా కూడబెట్టినట్లు గుర్తించారు. నయీం ఎవరెవరి స్థలాలు కబ్జా చేశాడో సిట్ అధికారులు గుర్తించారు. నయీంతో పాటు అతని బంధువుల ఇళ్లలో జరిపిన సోదాల్లో వీటికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిలోని సర్వే నంబర్ల ఆధారంగా కబ్జా ఆస్తులు గుర్తించారు. ఈ ఆస్తులకు సంబంధించి లావాదేవీలు జరగకుండా చూడాలంటూ రిజిస్ట్రేషన్ల శాఖకు లేఖ రాశారు. అయితే కోర్టు ఆదేశాలుంటే తప్ప తామేం చేయలేము అని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక అధికారులు ఆ డాక్యుమెంట్లను తమ స్వాధీనంలోనే ఉంచుకున్నారు. తెలంగాణతో పాటు ఏపీ, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో నయీంకు స్థిరాస్తులున్నాయి. నయీం కబ్జా చేసిన ఆస్తుల్లో ఏ ఒక్కటి అతని పేరు మీద లేదు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల పేర్ల మీదనే ఆస్తులు రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి. అతనిపై కేసు పెట్టిన ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇప్పటికే నయీం ఇళ్లకు నోటీసులు అంటించారు. ఆదాయ పన్ను శాఖలోని బినామీ ప్రాపర్టీస్ ప్రొబిషన్ విభాగం అధికారులు ఈ వ్యవహారాన్ని చూస్తున్నారు. నయీం ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవల ఎడ్యుకేటింగ్ అథారిటీ లేఖ రాశారు. అథారిటీ తీర్పు వచ్చిన వెంటనే నయీం ఆస్తులని స్వాధీనం చేసుకుంటారు. ఆ తర్వాత న్యాయస్థానంలో వాదనలు మొదలవుతాయి. నయీం ఆస్తులకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. మౌనిక, 2016 ఆగస్టు 9న షాద్నగర్ లో నయీం ఎన్కౌంటర్ కావడం జరిగింది. ఆ తర్వాత నయీంకి సంబంధించిన బాధితులు ఎంతో మంది చాలా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. 100కు పైగా కూడా ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వము సిట్ను ఏర్పాటు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు డీజీపీ ఒక సిట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ పూర్తిగా ఈ కేసులో దర్యాప్తు చేసింది. మరొక వైపు ఆ దర్యాప్తులో నయీంకి సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్ని కూడా సిట్ సేకరించడం జరిగింది. ఆ తర్వాత ఆదాయ పన్ను శాఖ తమకు సంబంధించిన ఏదైతే ఆదాయ పన్ను సంవత్సరానికి కట్టాల్సి ఉంటుందో దానికి సంబంధించి కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. ఆదాయ పన్ను శాఖలోని బినామీ ప్రాపర్టీస్ ప్రొబేషనరీ విభాగం అధికారులు ప్రస్తుతం నయీం కేసుకు సంబంధించిన ఆస్తుల అటాచ్మెంట్ ను పూర్తి స్థాయిలో చూస్తుంది. ఇప్పటికే ఢిల్లీలోని ఎడ్యుకేటింగ్ అథారిటీ అధికారులకు కూడా ఒక పిటిషన్ పెట్టుకోవడం కూడా జరిగింది. ఆస్తుల అటాచ్మెంట్ చేయాలంటూ కూడా ఆ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. సుమారు ఆదాయ పన్ను శాఖ అధికారులు సేకరించిన వాటిలోనే నయీంకి సంబంధించిన ఆస్తులు 1000 కోట్లకు పైగా కూడా ఉన్నట్టు కూడా గుర్తించడం జరిగింది. ఇందులో ప్రధానంగా నయీం దగ్గర పనిచేసిన ఫరహానా ఎవరైతే ఉన్నారో ఆమె పేరు మీదనే సుమారు 100 కోట్లకు పైగా కూడా ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు. సైబరాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఈ భువనగిరి ఈ ప్రాంతాల్లోనే ఫరహానా పేరు మీద 40 ఇళ్ల స్థలాలు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అలాగే మియాపూర్లోని మిలీనియం టౌన్షిప్ లో ఉన్న ఇల్లు కూడా అతని బావమరిది సాజిద్ పేరు మీద ఉంది. అంటే ఈ రకంగా మొత్తం కూడా నయీం తన పేరు మీద ఎలాంటి ఆస్తులు ఉంచుకోకుండా తన బినామీల పేర్ల మీదనే ఆస్తులను ఉంచినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అలాగే ఇంత భారీ స్థాయిలో అంటే 1000 కోట్లకు పైగా కూడా ఆస్తులను కూడబెట్టాడు. అంటే అతను ఏ రకంగా కూడబెట్టాడు అన్న దానికి సంబంధించి కూడా ఆదాయ పన్ను శాఖ అధికారులు వివరాలు సేకరించారు. అందులో ప్రధానంగా బెదిరింపులు, కబ్జాలు ఎక్కువగా చేసి సంపాదించినట్లుగానే గుర్తించడం జరిగింది. దీంతో బినామీ ఆస్తుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇప్పుడు ఎడ్యుకేటింగ్ అథారిటీకి పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆ పిటిషన్ సంబంధించిన విచారణ పూర్తయిన తర్వాత ఎడ్యుకేటింగ్ అథారిటీ వాళ్ళు ఒక తీర్పుని ఇవ్వనున్నారు. ఆ తీర్పు వచ్చిన తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి, సైబరాబాద్, నల్గొండతో పాటు ఇతర ప్రాంతాల్లో అంటే ప్రధానంగా మహారాష్ట్రలో ఒక గెస్ట్ హౌస్ ఉంది, అలాగే గోవాలో ఒక విల్లా, ఛత్తీస్గఢ్ లో భూములు కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా అటాచ్ చేసేందుకు ఆదాయ పన్ను శాఖ అధికారులు రంగం సిద్ధం చేశారు. మరికొద్ది రోజుల్లోనే ఈ తీర్పు వచ్చే అవకాశం మనకు కనబడుతుంది. మౌనిక.